సార్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్ రంగాల్లో దాంతో పాటుగా బ్యాంక్ రంగాల్లో కూడా మీరు ఆల్రెడీ విస్తరించారు. మరి ఇంకా ఇతర రంగాల్లో కూడా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయంటారా? మేము ఆల్రెడీ తిరుమల హోమ్స్ అని మేము కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నామండి. గత 40 ఏళ్ల నుంచి మేము మలక్పేట, వైజాగ్, హైదరాబాదు, బంజారా హిల్స్ మేము చాలా వెంచర్లు చేశాము. ఆ వెంచర్లు మేము మా కస్టమర్కి మేము 3 లక్షల రూపాయల ఫ్లాట్ అమ్మితే ఈరోజు 60 లక్షలు 70 లక్షలు అయిపోయింది ఆ ఫ్లాట్ కాస్ట్. అంత వాల్యూ యాడెడ్ ఫ్లాట్స్ అమ్మాము. తర్వాత కమర్షియల్ కూడా కట్టాము. ఏది కట్టినా కూడా మేము మంచి క్వాలిటీ, మా టీఎంసీ బ్రాండ్ తిరుమల గ్రూపు ఈ తిరుమల అనే పేరు మీదనే మేము పనిచేస్తాము. ఆ పని ప్రతి నిమిషం మేము ఆలోచించేది ఏంటంటే వాట్ ఈజ్ క్వాలిటీ సర్వీస్. దానికి కృషి, పట్టుదల, దీక్ష, విజయం అనే ఒక క్లాస్ తీసుకుంటాము. నేను ముఖ్యంగా ప్రతిరోజు కూడా నిన్నటిది నాది కాదు. ఇవాళ మార్నింగ్ నేను కష్టపడితే ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ బ్రేక్ఫాస్ట్, మళ్ళీ మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్తే లంచ్, ఈవినింగ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్తే డిన్నర్. ఇవి నా యొక్క రోజు క్యాలిక్యులేట్ చేస్తాను. నిన్నది నాది అనుకుంటే నేను మళ్ళీ సోమరిపోతూనే అవుతాను, నేను మళ్ళీ కష్టపడను. ఈరోజు 64 ఏళ్ళు, నాకు 59 డేట్ ఆఫ్ బర్త్. అయినా కూడా ఈరోజు కూడా ఇంకా కష్టపడుతూనే ఉంటాను. మా పిల్లలు అంటారు, ఎందుకు డాడీ ఇంకా మీరు ఇంకా కష్టపడతారంటే లేదు లాస్ట్ మాకు ఆదర్శాలు ఏంటంటే అక్కినేని గారు మాకు 33 ఏళ్ళు ఆయనతో ఉన్నాడు. ఆయన మాతో ఉన్నాడు. ఆయన ఎప్పుడు కూడా మాకు ఒకటే చెప్పేవారు, తక్కువ తిని ఎక్కువ కాలం తింటూ ఎక్కువ కాలం బతు, అలానే తక్కువ సంపాదించి ఎక్కువ టర్న్ ఓవర్ చేసి ఎక్కువ కాలం చెయ్యి అనే మాకు ఈ సలహా ఇచ్చారు. ఆ సలహాతో మేము చాలా వాడుకునే వాళ్ళం. వారు ఇంకొక సమాధానం చెప్పారు, ఎంత ఎదిగినా అంతే ఒదిగి ఉండమని చెప్పాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు కొత్త. ఒక సూర్యుడు కనుక్కున్న ఎవరైతే వ్యక్తి ఉన్నారో, సైంటిస్ట్ ఉన్నాడో, అతను జస్ట్ సూర్యుడిని చంద్రుడిని కనుక్కున్నదే చాలా ఒక %లో జస్ట్ ఒక 1 పాయింట్ కూడా కాదు. అలాంటి గొప్ప వ్యక్తుల ముందు మనం ఎంత, మన యొక్క గొప్పతనం ఏంది, మనం సాధించింది ఏంటి, ఇంకా సాధించాలి, ఇంకా 10 మందికి ఆదర్శంగా ఉండాలి, ఉపయోగపడాలి, మోటివేట్ చేయాలి అనేది మాకు